హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము కొన్ని ప్రిపోజిషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ని తీసుకొని వచ్చాము. ఏంటి మేడం ప్రిపోజిషన్స్ అంటారా? ప్రిపోజిషన్స్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒకటి చెప్పాను అనుకోండి, క్యాట్ ఈస్ సిట్టింగ్ ఆన్ ద టేబుల్, ఇన్ ద టేబుల్, ఎట్ ద టేబుల్, అబోవ్ ద టేబుల్, బిలో ద టేబుల్, బిసైడ్ ద టేబుల్. ఏ సిచ్యువేషన్ లో ఏది యూజ్ చేయాలి అన్న దానిపైన మనకు కొద్ది క్లారిటీ కావాలి కదా. సో చాలా సార్లు మనం కన్ఫ్యూజ్ అవుతాము, చాలా సార్లు మనం రాంగ్ కూడా చేస్తాము. సో వాటిని కొంతవరకు మనము సాల్వ్ చేసుకోవడానికి, ఆ మిస్టేక్స్ నుంచి బయటకు రావడానికి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వచ్చాను ప్రిపోజిషన్ రిలేటెడ్. సో ఈ క్వశ్చన్స్ ని ఇప్పుడు మనము సాల్వ్ చేద్దాం. ఓకే, వితౌట్ వేస్టింగ్ ఫర్ ద టైమ్, లెట్స్ డీల్ ఇంటు ద టాపిక్. సి, ద క్యాట్ ఈజ్ ఇన్ ద రూఫ్. రూఫ్ అంటే ఏంటి? మన స్లాబ్. స్లాబ్ లోపల ఉంటుందా క్యాట్? క్యాట్ అంటే పిల్లి. స్లాబ్ లోపల ఉంటుందా? స్లాబ్ పైన ఉంటది, లేదంటే స్లాబ్ కింద అంటే ఫ్లోర్ పైన ఉంటది. రైట్? సో ఆన్ ద రూఫ్, రూఫ్ పైన అంటే మేబీ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం అనుకోండి, అది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది అన్నట్టు. రూఫ్ పైన, ఇప్పుడు ఇది స్లాబ్ అనుకోండి, మనకి స్లాబ్ ఉంటుంది కదా రూమ్ కి, ఈ రూమ్ స్లాబ్ పైన ఉంది అనేసి. క్యాట్ ఈస్ సిట్టింగ్, క్యాట్ ఈస్ ఆన్ ద రూఫ్, రూఫ్ పైన ఉంది అని చెప్తున్నారు. షీ గోస్ ఆన్ స్కూల్ ఎవ్రీ డే. సి, షీ గోస్ ఆన్ స్కూల్ కాదు, గోస్ ఆన్ కాదు, షీ గోస్ టు స్కూల్. షీ గోస్ టు స్కూల్. స్కూల్ అనేది ఒక ప్రెమిసెస్, ఒక లొకేషన్. ఆ లొకేషన్ కి వెళ్తుంది తను. స్కూల్ అనేది ఒక లొకేషన్ లో ఉంది, ఆ స్కూల్ కి తను రోజు వెళ్తుంది. షీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. షీ గోస్ ఆన్ స్కూల్ కాదు, షీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈజ్ ఇంట్రెస్టెడ్ డాష్ లెర్నింగ్ న్యూ లాంగ్వేజెస్. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో ఏదో ఒకటి రైట్ ఆప్షన్ ఉంది. ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్